గైస్, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను మా ఫ్యామిలీ అంటే మా అక్క, మా బావ, మా ఇద్దరు కోడలు తిరుమలకి అయితే బయలుదేరిపోతున్నాం. సో ఇప్పుడైతే నేను బస్ టికెట్స్ తీసుకురావడానికి పోతున్నా. అండ్ యూట్యూబ్లో అయితే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో ఎంత జల్దీ అయితే అంత జల్దీ కంప్లీట్ చేసేద్దాం. సో అందరూ ఈ వీడియోని మొత్తం చూడండి. థ్యాంక్ యూ. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్తే నీకేమన్నా అవుతుందని ఒక్కసారైనా ఆలోచించవా బంగారం? దిస్ ఈస్ ద రివర్ మూసీ అండ్ దిస్ ఈస్ ద MGPS మహాత్మా గాంధీ బస్ స్టాండ్. సో గైస్, బండి అయితే ఇక్కడ నుంచి చదవలేదు, వెనకాల నుంచి రావాలంట. సో నేను అక్కడ 10 రూపీస్ పార్కింగ్లో పెట్టి నడుచుకుంటూ వస్తున్నా. గైస్, టికెట్ అయితే తీసుకున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 40 or 42. ఈవినింగ్ 5:30కి ఉంది బస్సు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే మొత్తం రెడీ చేయాలి. సరే మళ్ళా టైం 4 అవుతుంది, ఇంకో గంటన్నర ఉంది. సో ఆకలి వేస్తుందని మా అమ్మ పులారా చేసాను. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని MGBSకి అయితే బయలుదేరిపోయినాం. టైం అయితే 4:48 అవుతుంది. ఒక 20-30 మినిట్స్లో MGBS చేరుకుంటాం. ఎగ్జాక్ట్ 5:30కి అయితే బస్సులో వచ్చి కూర్చున్నాం. మా స్వీటీ ఇంకా మా నాన్నకి చిప్స్ కావాలంట, పోయి తీసుకొని వచ్చిన. హలో గైస్, టైం అయితే 7:48 అవుతుంది. జడ్చర్లలో బస్ ఆగింది ఫుడ్ తినడానికి. సో ఓకే, బాయ్. మార్నింగ్ 5:16 ఫైనలీ కేమ్ టు తిరుపతి. ఏయ్, ఎప్పుడు ఆపనేనా? 6 గంటలకి మేము ఆటో మాట్లాడుకొని అల్పిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్కి అయితే బయలుదేరిపోయినాం. అక్కడే మనకి SSD టోకన్స్ అనేది ఇస్తారు. అందరికీ ముందుగా శుభోదయం. మార్నింగ్ వ్యూ ఆఫ్ శేషాచలం. ఓం నమో వెంకటేశాయ. నేను మా అక్క వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2 నుంచి టోకన్లు వేయడం స్టార్ట్ చేస్తారు, ఇంత పొద్దున ఎందుకు అని చెప్పిన. వాళ్ళేమో మాట వినకుండా కాదు 9కే ఇస్తారు అని చెప్పి తీసుకుపోయినారు. ఇది పరిస్థితి. వాళ్ళు మధ్య మధ్యలో బాగానే తిన్నారు, నేనైతే ముఖం కూడా అడగలే. ఇంకా చేసేదేం లేక గోవిందా గోవిందా అనుకుంటా కూర్చున్నా. మాకు టికెట్లు అయితే దొరికినాయి. మార్నింగ్ 3కి దర్శనం ఉంది. అందరం ఫ్రెష్ అయిపోయి అల్పిరి మెట్లు ఎక్కనికే వెళ్ళిపోయినాం. అక్కడే పక్కన ఉన్న లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇవ్వడానికి వెళ్తే చిన్నపిల్లలు 2 తర్వాత అలో లేరు అని ఒక పెద్దవాడే చెప్పినారు. సో మా అక్క ఇంకా కోడల్ని ముందు పంపించేసి నేను మా బావ లగేజ్ కౌంటర్లో పెట్టి టిఫిన్ చేసి మేము కూడా బయలుదేరిపోయినాం. నేనైతే ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడిని మంచిగా మొక్కొని ఓం నమో వెంకటేశాయ అనుకుంటా నేను కూడా స్టార్ట్ అయిపోయినా. ఇదే మన ఫస్ట్ గోపురం, రాజగోపురం. ఈడేంది గుంపు కట్టిర్రు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కొన్ని సూచనలు ఇస్తున్నారు. అంటే పులిలు అవన్నీ తిరుగుతున్నాయి కదా. సో అండ్ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా మంచిగా వెళ్ళి ఎక్కండి, గుంపు గుంపు ఎక్కండి అని కొంచెం సూచనలు ఇచ్చారు. ఇది వచ్చేసి మన మైసూర్ గోపురం, 2వ గోపురం. ఇది స్టెప్ నంబర్ 250. ఇక్కడ నుంచి తిరుమల 8.60 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. 500 steps completed. More 3050 to reach Tirumala. 3 minutesలో 300 మెట్లు ఎక్కినాం. మా అక్క వాళ్ళు పైన ఉన్నారు, నేను మా బావ వెనకాల నుంచి ఎక్కుతాను, ఎందుకంటే కింద టిఫిన్ చేసినాం. మా అక్క వాళ్ళని 1200th స్టెప్ కాడ అయితే కలిసినాం. మేము కూడా ఆడిన కాసేపు కూర్చొని అందరం కలిసి బయలుదేరినాం. చూడండి గాయస్, ఎంత మెల్లగా నడుస్తారు. ఆమె ప్యాంట్ చూడు. గోవిందా గోవిందా. శతత్రు వంశం. 2000 మెట్లు అయితే కంప్లీట్ చేసినాం. ఓం వెంకటేశ్వర. బర్త్డే టు యూ. మ్యాంగో. ఓ అమ్మా, ఏం చేస్తారు?
స్వీటీ ఎక్కడ ఎత్తుకో అంటుందో అని భయం వేసింది కానీ మంచిగా నడిచింది పాపం. మాకు దారిలో వరాహస్వామి కూడా దర్శనం ఇచ్చేసారు. 2500 కంప్లీటెడ్. లాస్ట్ టైం ఇగో ఈ కోతిని కాసేపు నేను కాసేపు మా బావ ఎత్తుకొని చచ్చిపోయినాం. జై శ్రీరామ్. రామ్ సియా రామ్ జయ జయ రామ్. గైస్ ఈ కొండ ఎక్కితే మనం ఎక్కేసినట్టే గైస్. ఇది లాస్ట్ కొండ గైస్. ఫైనలీ ఈ కొండ ఎక్కితే సమాప్తం. నేను కూడా నడుస్తా ఇప్పుడు. గోవిందా 3300 మెట్లు ఎక్కేసిన. ఇంకా 250 మెట్లు ఎక్కితే అయిపోతుంది కదా. మధ్యాహ్నం 3:30కి బయలుదేరితే కొండెక్కితే స్టార్ట్ చేసినాం. 6:45 అంటే 4 గంటలు ఎక్కేసినాం.